In the previous class, I explained about GST. One is why GST. Why GST means multiplicity of, before that, multiplicity of taxes, cascading effect I explained, and thereafter another one is there, uniformity. Okay, now what is the meaning of multiplicity? Multiplicity means many number of taxes are there in earlier tax system. One is CST, okay now. Another one is central excise duty, VAT. Okay, different taxes are there in earlier tax system. Like the total 17 indirect taxes. 17 indirect taxes subsumed in GST. Out of that, 8 related to central government, 9 related to state government. Thereafter, I explained about another one is cascading effect. Cascading effect means tax on tax is called cascading effect. Tax on tax means, suppose in the earlier tax system, excise duty we pay. Thereafter, again VAT or any other sales tax means CST also applicable on that excise duty. That is called tax on tax. Okay. After the GST, cascading effect also removed. Multiplicity of taxes also removed. So here GST is a transparent tax. GST is a transparent tax అని అంటాం. ఎందుకు ట్రాన్స్పరెంట్ ట్యాక్స్ అని అంటామంటే ఫస్ట్ ఒకవేళ మనము మ్యానుఫ్యాక్చరర్ GST కట్టింది అనుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ GST కట్టిన తర్వాత డీలర్కి అమ్ముతాడని చెప్పాను కదా సిస్టమ్ అంతా. మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తాడు, డీలర్కి అమ్ముతాడు. డీలర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ వీటి GST కట్టాలి కదా మనం. అర్థమైందా పాయింట్ ఇక్కడ. మ్యానుఫ్యాక్చరర్ GST కట్టి ఉంటే మన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు ఎవరు, మ్యానుఫ్యాక్చరర్ GST. ఒకవేళ గవర్నమెంట్కి కట్టలేడు అనుకోండి, దొంగ ఈజీగా దొరుకుతాడు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ డీలర్ దగ్గర డబ్బులు తీసుకొని కట్టలేడని అనుకున్నాడు. కట్టకపోతే నెక్స్ట్ డీలర్ ఏం చేస్తాడు, రీటైలర్కి అమ్ముతాడు. రీటైలర్కి అమ్మినప్పుడు రీటైలర్ దగ్గర GST తీసుకుంటాడు. అప్పుడు ఇంతకుముందు నేను కట్టిన GST నాకు క్రెడిట్ రావాలి అంటే మ్యానుఫ్యాక్చరర్ ఆల్రెడీ కట్టి ఉండాలి. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఒక్కసారి లెక్కేసుకోవాలి. లేకపోతే పోయి అడుగుతాడు కదా, నా దగ్గర GST తీసుకున్నాం మరి ఎందుకు కట్టలేదు గవర్నమెంట్ అంటే, GST అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకోటి ఇది ఎలా ఉంది అంటే మల్టీ స్టేజ్లో ఉంటుంది, మల్టీ పాయింట్స్లో ఉంటుంది. మల్టీ ట్యాక్స్ అంటలేను కూడా ఇక్కడ నేను, మల్టీ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మల్టీ స్టేజెస్లో అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కడతాడు, ఓకేనా. మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి అమ్ముతాడు, డీలర్ కడతాడు, మళ్ళీ డీలర్ రీటైలర్కి అమ్ముతాడు, మళ్ళీ రీటైలర్ కడతాడు. ఇలా మల్టీ స్టేజెస్లో ఉంటుంది. మల్టీ ట్యాక్సెస్ అంటలేదు నేను ఇక్కడ, మల్టీ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటటువంటిది మనకు లభిస్తుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంది. అర్థమైన పాయింట్ ఇక్కడ. ఇన్పుట్ ట్యాక్స్ అంటే కూడా నేను చెప్పాను, ఇన్పుట్ ట్యాక్స్ అని ఉంటుంది, ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ అంటే పర్చేస్ పైన కట్టేదాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అని అంటారు, సేల్ పైన కట్టేదాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అని అంటారు. అర్థమైన పాయింట్. అవుట్పుట్ ట్యాక్స్ అంటే సేల్ పైన, ఇన్పుట్ ట్యాక్స్ అంటే పర్చేస్ పైన. రైట్. అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ ఏదైతే GST ఉంటుందో, ఇన్పుట్ ట్యాక్స్ ఉంటుందో, ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది కాస్ట్లో పార్ట్ ఉంటుందా లేకపోతే కాస్ట్లో పార్ట్ లేకుండా ఉంటుందా? ఇన్పుట్ ట్యాక్స్ అనేటటువంటిది కాస్ట్లో పార్ట్ కాదు. ఇన్పుట్ ట్యాక్స్ అనేది కాస్ట్లో పార్ట్ కాదు. మీకు చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ 100 రూపాయలకు అమ్మాడు, 100 రూపాయలకు అమ్మినప్పుడు 10 రూపాయలు GST తీసుకున్నాడు, 110 రూపీస్ అయిందని చెప్పాడు. ఆ 110 రూపీస్ డీలర్కి అయినప్పుడు డీలర్ కాస్ట్ 110 అనకూడదు, 100 రూపీసే అనాలని చెప్తాను. చెప్పినా లేదా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏమని అర్థం, ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ అనేది కాస్ట్లో పార్ట్ కాదు. ఎప్పుడు కాస్ట్లో పార్ట్ కాదంటే మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చినప్పుడు. నీ 10 రూపాయలు నీకు ఇస్తా అంటే కాస్ట్లో పార్ట్గా తీసుకోకు అంటే సరే అంటాం. అర్థమైందా పాయింట్. నీ 10 రూపాయలు నీకు ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తాం, కాస్ట్లో పార్ట్ అవుతుందా కాదు, కాస్ట్లో పార్ట్. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకు కనుక వచ్చింది అంటే ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది కాస్ట్లో పార్ట్గా తీసుకోకూడదు.
ఒకవేళ ఇన్పుట్ ట్యాక్స్ అనేటటువంటిది కాస్ట్లో పార్ట్గా లేకపోతే, ఓకేనా, ఇన్పుట్ ట్యాక్స్ అనేది మన క్రెడిట్ రాకపోతే దానిని కాస్ట్లో పార్ట్గా తీసుకోవాలి. క్లియర్గా అర్థమైంది పాయింట్ అయితే? ఎప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అనేది కాస్ట్లో పార్ట్ కాదు, క్రెడిట్కి వస్తే, క్రెడిట్ రాకపోతే తీసుకోవచ్చు. రైట్. సో ఈ పాయింట్స్ అన్ని మనం ఇంతకుముందు చదువుకున్నాం. రైట్. సో నెక్స్ట్ నా ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ అబౌట్ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ. మీరు చిన్నగా ఉన్నప్పుడు అందరూ స్కూళ్ళలో పోయింటారు. మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో కూడా యూనిఫామ్స్ ఉండి ఉంటాయి. డిగ్రీ కాలేజెస్లో అంటే ఉంటాయి, కానీ ఉన్నాయా లేదా? యూనిఫామ్ అంటే అందరూ ఒకేలాగా వేసుకొని వచ్చే వాటిని యూనిఫామ్ అని అంటారు. అంతే కదా? డిగ్రీ కాలేజీలో అయితే లేవు ఎక్కడ కూడా, ఓకేనా. డిగ్రీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఎక్కడ ఉండవు కదా. జనరల్గా స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఉంటాయి. రైట్. యూనిఫామ్ అంటే మీనింగ్ ఏంటి? అందరూ ఒకేలాగా ఉండాలి అని అర్థం. ఈక్వాలిటీ ఉంటుంది. So in earlier tax system, multi taxes are there, multi-point taxes are there. Which taxes? Multi-point taxes are there. Okay na? ఏ విధంగా ఉంటే మల్టీ ట్యాక్సెస్ అంటే ఇక్కడ taxable event ఏ విధంగా ఉంటుంది అంటే taxable ఈవెంట్ అనేటటువంటిది మల్టీ స్టేజెస్లో డిఫరెంట్ టైప్ ట్యాక్సెస్ ఉంటుంటాయి. ఓకేనా? ట్యాక్సబుల్ ఈవెంట్ ఎలా ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మనం సేల్ చేసినప్పుడు సేల్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లైక్ వ్యాట్ కానీ లేకపోతే సిఎస్టీ కానీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మనం సర్వీసెస్ని వాడుకున్నాం అనుకోండి, సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అర్థమైన పాయింట్ ఇక్కడ. ఇంతకుముందు ఎలా ఉంటే అంటే ట్యాక్సబుల్ ఈవెంట్ అనేటటువంటిది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ చేసినావా, ఎక్సైజ్ డ్యూటీ కట్టాను. ఒకవేళ నువ్వు సేల్ చేసినావా, వ్యాట్ లేదా సిఎస్టీ కట్టమనేవాళ్ళు. నెక్స్ట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నామా, సర్వీస్ ట్యాక్స్ కట్టమనేవాళ్ళు. అంటే ట్యాక్సబుల్ ఈవెంట్ అనేటటువంటివి డిఫరెంట్ టైప్స్లో ఉంటుండే, కానీ ఇప్పుడు ట్యాక్సబుల్ ఈవెంట్ అనేది ఒకే ఒక్కటి ఉంది. ఓకేనా? జిఎస్టీలో, నాట్ జిఎస్టీ, ట్యాక్సబుల్ ఈవెంట్ జిఎస్టీలో ఏముంటుంది అంటే సప్లై. ఓకేనా? జిఎస్టీలో taxable event ఏముంటుంది ఇక్కడ? సప్లై. when there is a supply of goods or supply of services or both, then only that is called taxable event. ఇక్కడ taxable event ఎలా ఉంది అంటే ఇంతకుముందు సిస్టంలో మ్యానుఫ్యాక్చర్ చేసినావా, ఎక్సైజ్, లేదా సేల్ చేసినావా, వ్యాట్ లేదా సిఎస్టీ, సర్వీసెస్ వాడుకున్నావా అని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాదు. ఇక్కడ ఎలా ఉంది జిఎస్టీలో అంటే సప్లై ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వెన్ దెర్ ఈస్ అ సప్లై ఆఫ్ గూడ్స్ ఈస్ దేర్, దెన్ ఓన్లీ జిఎస్టీ అప్లికబుల్. ఓకే? వెన్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఈస్ దేర్, దెన్ జిఎస్టీ ఈస్ అప్లికబుల్. వెన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈస్ దేర్, దెన్ ఆల్సో జిఎస్టీ అప్లికబుల్. దట్ మీన్స్ there is no supply, no GST. అర్థమైందా పాయింట్? సప్లై ఉంటేనే జిఎస్టీ ఉంటుంది, సప్లై ఉంటేనే జిఎస్టీ ఉంటుంది. మరి సప్లై అంటే ఏంటిది? దట్ ఈస్ అ సపరేట్ టాపిక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అది పెద్ద టాపిక్ ఉంటుంది, ఎందుకంటే సప్లై ఉన్నప్పుడే జిఎస్టీ ఉంటుంది అన్న. మరి సప్లై అంటే ఏంటి అని చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది సపరేట్ టాపిక్లో నేర్చుకుంటాం. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒకే ఒక ట్యాక్సబుల్ ఈవెంట్ ఉంది. ఇక్కడ ఒకే ఒక ట్యాక్సబుల్ ఈవెంట్ ఉంది. అదేంటి అంటే సప్లై. ఓకేనా? సప్లై ఉంటేనే జిఎస్టీ ఉంటుంది. వేటికి సంబంధించిన సప్లై బేటా? గూడ్స్కి సంబంధించిన సప్లై లేదా సర్వీసెస్కి సంబంధించిన సప్లై ఉంటేనే జిఎస్టీ ఉంటుంది, లేకపోతే ఉండదు. రైట్? నెక్స్ట్, ఇంతకుముందు వ్యాట్ సిస్టంలో ఏ విధంగా ఉంటుంది అంటే
డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ వ్యాట్ రేట్స్ ఉంటుండే కదా. అర్థమైందా పాయింట్? ట్యాక్సబుల్ ఈవెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు సప్లై వచ్చింది అంటే యూనిఫార్మిటీ వచ్చిందా లేదా? అర్థమైందా పాయింట్? ఇక్కడ 3 డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఒకటే వచ్చింది, ఓన్లీ సప్లై అంటే యూనిఫార్మిటీ ఉన్నట్టే కదా ఇక్కడ. నెక్స్ట్, ఇంతకుముందు వ్యాట్ సిస్టంలో ఏ విధంగా ఉంటుండే అంటే ఒకే ప్రోడక్ట్కి ఒక స్టేట్లో ఒక ట్యాక్స్ రేట్ ఉంటుండే, పక్క స్టేట్లో ఇంకొక ట్యాక్స్ రేట్. అంతేందుకు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా, ఇప్పటికీ వ్యాట్ అనేది కానీ, సెంట్రల్ ఎక్సైజ్ అనేటటువంటిది కానీ, లేదా సేల్స్ ట్యాక్స్ సిఎస్టీ అనేటటువంటిది కూడా ఇంకా పూర్తిగా పోలేవు, ఇంకా అక్కడక్కడ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. రైట్, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వ్యాట్ గురించి మన దగ్గర 110 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ రేట్, పెట్రోల్కి వ్యాట్ అప్లికేబుల్ అవుతుందని చెప్పాను కదా. పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేటటువంటి వాటికి వ్యాట్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పాను. సెంట్రల్ ఎక్సైజ్ కూడా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పానా లేదా? ఎస్. మన దగ్గర పెట్రోల్ రేటు 110 రూపాయలు అది జస్ట్ 10 కిలోమీటర్ల దూరం మనం కర్ణాటకకి వెళ్ళాం అనుకోండి, 101 రూపీస్. డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ట్యాక్స్ సిస్టమ్, వ్యాట్ రేట్స్. ఇంకా వ్యాట్ తీసేయలేరు కదా వాటికి, వ్యాట్ తీసేయలేరు కాబట్టి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో పోయినాం అనుకోండి, మన వెహికల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను కర్ణాటక పోవాలనుకోండి, మన తెలంగాణలో వేసుకోండి పెట్రోల్, 10 కిలోమీటర్లు పోతే కర్ణాటక వస్తుంది. ట్యాంక్ ఫుల్ చేసినాం అనుకోండి, కనీసం 3-4 లీటర్లు ఎక్కువ వస్తుంది, 300-400 రూపాయలు బచాయిస్తాయి అనే ఆలోచన మన లోపల ఉంటుంది. అది కామన్గా హ్యూమన్ బీయింగ్స్ అన్నాక మనకు కామన్గా ఎవరికైనా అలాగే ఉంటుంది. అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వ్యాట్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా? అంటే ఇంకా పెట్రోల్కు తీసేయలేరు, సో ఇన్ ఫ్యూచర్లో తీసేయచ్చు. సరే, కొన్ని ప్రోడక్ట్స్ తప్ప మిగిలిన వాటన్నింటికైతే తీసేశారు కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కాబట్టి ఎన్ని ఉన్నాయి బట్ తిప్పి కొడితే 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ ఉంటాయి, అవి కూడా చెప్తాను తర్వాత. అర్థమైంది? పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటాము, టొబాకో అంటాము, కొన్ని వస్తాయి. సో మిగిలిన వాటన్నింటికి అయితే మ్యాక్సిమంగా మోర్ దెన్ 90% ప్రోడక్ట్స్ అన్నింటికి జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది అంటే మ్యాక్సిమంగా పోయినట్లే కదా. రైట్. అయితే ఇక్కడ వ్యాట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది? డిఫరెంట్ స్టేట్స్ దే ఆర్ ఫాలోయింగ్ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు వెహికల్స్ కొనేటప్పుడు కూడా మనం 4 వీలర్ కొనాలనుకుంటున్నాం, ఓకేనా? మన తెలంగాణలో ఒక ట్యాక్స్ రేట్ ఉంటే పక్కన ఉన్న కర్ణాటకలో ఇంకో ట్యాక్స్ రేట్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఏమన్నా చూసి వస్తుంది పక్క వాళ్ళు మన దగ్గర ఇవాళ దాన్ని అడ్రస్ తీసుకుంటారు, ఆడికెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. లక్షలలో తేడాలు వస్తాయి. అర్థమైందా? మనం పెద్ద వెహికల్ కొన్నామంటే ల్యాక్స్లో డిఫరెంట్ వస్తుంది, అక్కడ ఉంటాం. అదే జిఎస్టీ వచ్చిన తర్వాత త్రూఅవుట్ ఇండియాలో నువ్వు ఎక్కడైనా కొను సేమ్ జిఎస్టీ రేట్స్ అప్లికబుల్. అంటే యూనిఫార్మిటీ వచ్చిందా లేదా? ఎస్, వచ్చింది. కొన్ని ప్రోడక్ట్స్కి తప్ప అని చెప్పాను. ఎక్కడైతే వ్యాట్ అనేది అప్లికబుల్ అవుతుందో ఇంకా కూడా ఈ పెట్రోలియం ఇట్లాంటి ప్రోడక్ట్స్కి, ఓకేనా, వాటికి తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా జిఎస్టీని అప్లికబుల్ అవుతుంది. ఇంతకుముందు మనం హోటల్లో తినకపోతే డబుల్ ట్యాక్స్ పడుతుండే. అర్థమైన పాయింట్ ఇక్కడ. ఇంతకుముందు మనం హోటల్లో తినడానికి పోయినాము, రెస్టారెంట్కి వెళ్ళగానే ఏ విధంగా పడుతుండే అంటే మనకి వ్యాట్ వేరే పడుతుండే, సర్వీస్ ట్యాక్స్ వేరే పడుతుండే, ఓకేనా? వ్యాట్ వేరే, సర్వీస్ ట్యాక్స్ వేరేనే పడుతుంది. ఎందుకంటే అది దేనికి సంబంధించి తీసుకోవాలి, సర్వీసెస్కి తీసుకోవాలా లేకపోతే సేల్ కింద తీసుకోవాలన్న దాంట్లో 2 కూడా ట్యాక్సెస్ వేసుకోవాలి. కానీ ఇప్పుడు అలా ఉందా? లేదు. ఇప్పుడు ఇంతకుముందు మన హోటల్లో 1000 రూపాయలు బిల్ చేస్తే దాదాపు 200 రూపాయలు మనము ట్యాక్స్ కట్టి వచ్చేవాళ్ళం. హోటల్లో తింటే, రెస్టారెంట్లో పోయి మనం తింటే నియర్ అబౌట్ 20% కంటే ఎక్కువనే పోతుంది. అప్రాక్సిమేట్లీ 20% మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు రెస్టారెంట్లోకి వెళ్తే ఎంత పడుతుందో చెప్పండి? 5% ఇవ్వాలి. మీరు రెస్టారెంట్లో పోయి దీన్ని చూడండి, ఓకేనా? ఎస్జిఎస్టీ, ఓకేనా, అలాగే సిజిఎస్టీ అని ఇస్తారు. అవి ఏందో తర్వాత చదువుకుంటాం మనం క్లియర్గా. ఎప్పుడు ఎస్జిఎస్టీ సిజిఎస్టీలు వస్తాయి అని. అంటే డబుల్ ట్యాక్స్ ఉందా ఇప్పుడు? లేదు. అంటే ఇవన్నిటిని ఏమంటాం మనం? యూనిఫార్మిటీ అని అంటాం. ఏమైనా పాయింట్ ఇక్కడ? యూనిఫార్మిటీ అంటే ట్యాక్సబుల్ ఈవెంట్ ఇంతకుముందు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ టైప్స్లో ఉంటుండే. కానీ ఇప్పుడు ట్యాక్సబుల్ ఈవెంట్ అనేది ఒకే ఒకటి వచ్చింది. ఓకే, ఒకటి ఏంటది? సప్లై. ఓకేనా? సప్లై ఉంటేనే
జిఎస్టీ పడుతుంది. నో సప్లై నో జిఎస్టీ. సప్లై అంటే ఏంటి సపరేట్ టాపిక్, తర్వాత క్లియర్గా నేర్చుకుంటాం దీని గురించి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఇంతకుముందు డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటుండే వ్యాట్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఎనీ స్టేట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే ఏ స్టేట్ అయినా ఉండుకోక సేమ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. అర్థమైన పాయింట్. అలాగే ఇంతకుముందు డబుల్ ట్యాక్స్ ఉంటుండే, ఇప్పుడు డబుల్ ట్యాక్స్ ఉందా? అంటే ఒకే ప్రోడక్ట్కి రెండు సార్లు ట్యాక్స్ కట్టేవాళ్ళం, ఇప్పుడు సింగిల్ ట్యాక్స్ కడుతున్నాం. రైట్. సో ఇది యూనిఫార్మిటీ అంటే మీనింగ్. రైట్. సో నెక్స్ట్ నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ టు యు అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జిఎస్టీ ఆర్ హిస్టరీ ఆఫ్ జిఎస్టీ. బ్యాక్గ్రౌండ్ అనొచ్చు, లేదంటే హిస్టరీ అని కూడా అనొచ్చు. రైట్. జిఎస్టీ అనేటటువంటిది పెట్టాలి మన ఇండియాలో అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ టైం 2004లో. ఓకేనా. 2004లో ఫస్ట్ టైం అంటే ఆలోచన కాదు, స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది. ఆలోచన అంతకుముందే వచ్చింది కానీ స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది ఎప్పుడు అంటే 2004లో కేల్ టాస్క్ ఫోర్స్. వీళ్ళు ఫస్ట్ టైం స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు ఇండియాలో జిఎస్టీని అప్లికబుల్ చేయాలి అని 2004లో అన్నారు. అయితే 2006-07లో బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు, పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడున్న గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరున్నారు అప్పుడు? ఇప్పుడు వాళ్ళ మధ్యలో సరిగా అప్పటి మార్కెట్ తెలుస్తారు. ఓకేనా. 2006-07లో ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో. ఓకేనా. అప్పుడు ఉన్నటువంటి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఫేమస్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అప్పుడు? చిదంబరం. మన్మోహన్ సింగ్ కూడా చిదంబరం. చిదంబరం 2006-07లో పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఏమని చెప్పిండు అంటే 1 ఏప్రిల్ 2010 నుంచి ఇండియాలో జిఎస్టీ అప్లికేబుల్ చేస్తాము అని చెప్పాడు. అర్థమైంది పాయింట్. ఎప్పుడు 2010 1 ఏప్రిల్ నుంచి జిఎస్టీని అప్లికేబుల్ చేస్తాము అని చెప్పి, ఓకేనా, 2006-07లో బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు చెప్పింది. కానీ మరి వచ్చిందా 2010లో? ఎందుకంటే గవర్నమెంట్స్ ఎలా ఉంటాయంటే ఒకడు మంచి చేస్తే ఇంకోటి గురుస్తాడు, ఇదే టైప్లో ఉంటాయి కదా. కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఇది ఇలా ముందుకు పోయి ఆ తర్వాత ఇప్పుడు జిఎస్టీ అప్లికబుల్ అయ్యారు. రైట్. అంటే ఫస్ట్ ఎవరు ప్రవేశపెట్టారు? చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ 2006-07లో. ఓకేనా. 1 ఏప్రిల్ 2010 నుంచి జిఎస్టీ అమలు చేస్తామని చెప్పిండు కానీ అమలు కాలేదు కదా. సో ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్ ఎప్పుడు పెట్టిరు అంటే December 19, 2014. ఓకేనా. December 19, 2014లో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు. దేనికి సంబంధించి అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అమెండ్మెంట్కి సంబంధించి. ఎందుకు జిఎస్టీ ప్రవేశపెట్టాలి అంటే రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే 122వ అమెండ్మెంట్ బిల్లును పెట్టారు, ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 2014 December 19లో. ఓకేనా. 122 అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే అప్పుడే మనకి ఇక్కడ అప్రూవల్ వస్తుందా?
అప్రూవల్ రాదు కదా. సో దానికి సంబంధించి బిల్ ఎప్పుడు పాస్ అయింది అంటే May 6, 2015. May 6, 2015లో లోక్సభలో ఇక్కడ బిల్ అనేది ప్రవేశపెట్టారు. ఓకేనా, లోక్సభలో బిల్లు ఆమోదం లభించింది. ఎప్పుడు ప్రవేశపెట్టిందేమో December 19, 2014, 122వ బిల్లుగా. ఓకేనా, అమెండ్మెంట్ బిల్. అయితే May 6, 2015 రోజు పార్లమెంట్లో లోక్సభ నుంచి ఆమోదం లభించింది. మరి లోక్సభ నుంచి ఆమోదం లభించినంత మాత్రాన సరిపోతుందా? రాజ్యసభ నుంచి కూడా రావాలి కదా, మళ్ళీ బోత్ హౌసెస్ నుంచి రావాలి కదా. సో రాజ్యసభ నుంచి ఎప్పుడు వచ్చింది అంటే August 3 రోజు వచ్చింది. August 3, 2015 రోజు రాజ్యసభ నుండి August 3, 2016 వరకు. ఓకే, August 3, 2016 రోజు రాజ్యసభలో నుండి ఆమోదం లభించింది. దాని తర్వాత August 8, 2016 రోజు రాజ్యసభ ఏం చేసింది అంటే కొన్ని రకాల అమెండ్మెంట్స్, అంటే దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అని కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ని ఫాలో అయిన తర్వాత August 8, 2016 రోజు దీనికి సంబంధించి టోటల్గా యునానిమస్గా రాజ్యసభ లోక్సభ నుంచి బిల్లు ఆమోదం లభించింది. రైట్, దాని తర్వాత దీనికి మళ్ళీ ఎవరు అప్రూవల్ ఇవ్వాలి? ప్రెసిడెంట్. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, ఇక్కడ లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఆమోదం తెలిపినాయి. దాని తర్వాత కన్సల్ట్ ఎవరికి రావాలి? మనకి ఇక్కడ ప్రెసిడెంట్కి రావాలి. సో ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఇక్కడ September 8, సారీ అంతకంటే ముందు స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ఇక్కడ అప్రూవల్ తీసుకోవాలి. ఓకేనా, స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడు ఇచ్చినాయి అంటే September 2016లో. ఓకేనా, ఎన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వాలి అంటే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్. మెజారిటీ అంటే మోర్ దాన్ 50%. సో మోర్ దాన్ 50% స్టేట్స్ అన్ని కూడా అప్రూవల్ ఇచ్చింది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత September 8, 2016 రోజు ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కూడా లభించింది. ఇప్పుడు September 8, 2016 రోజు మన ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కూడా లభించింది. రైట్, ఇప్పుడు మనం జిఎస్టీని అమలు చేయొచ్చు. జిఎస్టీని అమలు చేయడానికి మళ్ళీ ఏం చేశారంటే March 2017లో 4 రకాల బిల్లులను ప్రవేశపెట్టారు. ఎన్ని బిల్లులు? 4 రకాల బిల్లులను ప్రవేశపెట్టారు. ఒకటి ఏంటి అంటే సిజిఎస్టీ బిల్ 2017, నెక్స్ట్ యూటీజీఎస్టీ బిల్ 2017, ఐజీఎస్టీ బిల్ 2017, next another one is goods and services tax compensation bill, GST compensation bill. ఈ 4 బిల్లులను March 2017 29 రోజు ప్రవేశపెట్టారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్. ఓకేనా, నెక్స్ట్ ఎందుకు బిల్ అంటున్నామంటే ఇంకా యాక్ట్ కాలేదు కదా. రైట్, యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మన దగ్గర యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐజీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్ 2017, జిఎస్టీ కాంపెన్సేషన్ బిల్ అని ఇంకోటి 2017. ఈ 4 బిల్లులను March 29, 2017 రోజు ప్రవేశపెట్టడం జరిగింది. సో వీటన్నింటికి కూడా April 12, 2017 రోజు అప్రూవల్ వచ్చింది. April 12, 2017. ఇప్పుడు మనం జిఎస్టీని ఇండియాలో ప్రవేశపెట్టవచ్చు. అయితే జూన్ 30 ఓకేనా 2017 రోజు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆజ్ రాత్ 12 బజే
చెప్పారా లేదా? आज रात 12 बजे से पूरा इंडिया भर सिर्फ जम्मू एंड कश्मीर छोड़ के जीएसटी लागू होता है అని చెప్పారు. పాయింట్ ఇక్కడ ఈ రోజు రాత్రి 12 గంటల నుండి పూర్తి మొత్తం ఇండియాలో ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకు జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది అని చెప్పి జూన్ 30 రాత్రి 12 గంటలకు అంటే జూలై 1, 2017 ఆ రోజు రాత్రికి బహుశా మీరు అందరు టీవీలు పెట్టుకొని ఉంటే నేనైతే చూస్తాను అప్పుడే జిఎస్టీ అప్లికబుల్ అయింది. రైట్, 1 ఏప్రిల్ ఫస్ట్ జూలై 2017 నుంచి అప్లికేబుల్ అవుతుంది త్రూఅవుట్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్, మీన్స్ జస్ట్ విత్ ఇన్ 1 week పీరియడ్. ఫ్రమ్ 8th July 2017 onwards, GST is applicable to Jammu and Kashmir also. Understood point here? 1st July 2017 రోజు ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప మిగిలినటువంటి అన్ని స్టేట్స్కి జిఎస్టీ అప్లికబుల్ అయింది ఎక్సెప్ట్ దానికి తప్ప. కానీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎప్పటి నుంచి? జూలై. ఎంత 1 week టైమే కదా. సో ఇది జిఎస్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, లేకపోతే హిస్టరీ ఆఫ్ జిఎస్టీ అని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఇది ఎట్లా రికార్డ్ అయిందో అనేది